చెప్పండి నిజంగా ఏ వృత్తిలో ఉన్నాయి హిందూ సంఘాల పైన కావచ్చు, హిందూ దేవాలయాల పైన, హిందూ పండుగలపై ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధిస్తా ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు? అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? కాంగ్రెస్ అనే కాదండి, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇలానే పరిస్థితి ఉండే మన హిందువులది. టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కానీ, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా మినిస్టర్లు అయినా, ఎమ్మెల్యే అయినా ప్రతి ఒక్కరు హిందువులే. అలాంటప్పుడు మళ్ళీ మీ హిందూ దేవాలయాల పైన, మీ హిందువుల వాటిపైన ఇంత దౌర్జన్యం ఎందుకు చేయాలి? ఏదైనా సరే ఇప్పుడు రీసెంట్ గా అయింది, మన గుడిలో ఎన్నో గుడిలు కూడా కొడుతున్నారు. ఎందుకు అట్లా? దాన్ని ఎందుకు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? మరి దాన్ని ఎందుకు శిక్షిస్తలేరు? మీరు ఎందుకు శిక్షిస్తలేరు? అప్పటికప్పుడే మీరు ఆన్ ది స్పాట్ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి ఏదో ఒక శిక్షిస్తే ఇట్లా మాకు ఇట్లా ధర్నాలకు వచ్చేది ఉండదు. ఏదైనా మళ్ళీ ఆలయాల పైన ఇప్పుడు స్వామి శరణం, అయ్యప్ప మాల అది ఇప్పుడు మాకు ఏమి నిధులు ఇవ్వరు స్వామిలకి, ఏమి మన స్వామిలకి ఈ మాలలో వేసిన వాళ్ళకి ఏమి సౌకర్యాలు కూడా గవర్నమెంట్ మాకు ఇయ్యది. ఇంకా ఉల్టా దేవాలయాలకి వీటిలో పైసలు తీసుకుని దాని మీదే మొత్తం రొటేషన్ చేస్తారు. దాని మీదే మస్జిద్లకి, చర్చిలకి అన్నిటికీ పైసలు తీసుకుంటారు. మళ్ళీ అట్లాంటప్పుడు దేవునికి దేవాలయాల పైన, హిందువుల పైన ఎందుకు దౌర్జన్యం? ఈ పైసలు ఎందుకు ఇవ్వాలి? మేము గుడిలో ఎందుకు తీసుకుంటారు? మీరు తీసుకోవద్దు. అట్లాంటప్పుడు మీకు దేవుని పైసలు కావాలా, అన్ని కావాలా, కానీ దేవుడు వద్దు. మీకు ఓటు కావాలా, అన్ని చేస్తారు, కానీ హిందువుల పైన దౌర్జన్యం చేస్తారు. అలాంటప్పుడు హిందువులకు నేను ఒకటే మనవి, దేవాలయంలో ఉన్న పంతులకి అందరికీ నేను ఒకటే చెప్తా, ఇలా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా మన హిందూ మతాల గురించి, ధర్మాల గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళు మన దేవాలయాల పైన ఏదైనా ఎవరైనా అటాక్ చేసినా, ఏదైనా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకపోతే అలాంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ గుడిలోకి రానివ్వద్దు. వాళ్ళని బయటికి పంపించేసేలా. వాళ్ళకి అప్పుడు విలువ తెలుస్తుంది. వాళ్ళు ఏదో వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం, దానికోసం, దీనికోసం చూసుకుంటారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే, కామాలనే ఈ చిన్న ఇష్యూని పెద్ద ఇస్తున్నాయి, బీజేపీ నాయకులను రెచ్చగొడుతున్నారు, ఇటువంటి కామెంట్స్ కూడా వస్తాయి. ఇటువంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే, అంటే స్వామి బీజేపీ పార్టీయా, స్వామి మళ్ళీ బీజేపీ పార్టీయా అనే వాళ్ళకి సిగ్గుశరం ఉన్నారు. స్వామి శరణం ఈ పార్టీకి సంబంధించింది కాదు. అది ఎవరైనా ఉండని, బీజేపీ వాళ్ళు ఉండని, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, ఎంఐఎం వాళ్ళు ఉండని, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉండని, హిందువులే కదా. ఓన్లీ బీజేపీలోనే హిందువులు ఉన్నారా? మళ్ళీ కాంగ్రెస్ లో ముస్లింసా? మొత్తము కాంగ్రెస్ లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ముస్లింసా? కాదు కదా. ఇది వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమో చేసినా బీజేపీ బీజేపీ అంటే మీరు హిందువులు కాదా? మరి హిందువులు కాబట్టే కదా బయటికి వస్తున్నాము. ఏ స్టోరీ అయినా కాంగ్రెస్ ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు ముందరికి వస్తారు అంటే, నేను బీజేపీ పార్టీ కాకున్నా సరే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఒక హిందువుని, నేను బీజేపీ తరఫు నుంచి రాలే, నేను ఒక హిందువు తరఫు నుంచి వచ్చిన ఒక సనాతని ధర్మాన్ని. నేను హిందువులపై ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా హిందువులు ఉన్నారు, టీఆర్ఎస్ లో కూడా హిందువులు ఉన్నారు. వాళ్ళకి ఏం భయము? హిందువుల గురించి సపోర్ట్ గా మాట్లాడినాం అనుకో ఓట్లు పడాయనే భయము. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, మీ ఓట్ బ్యాంక్ కోసం చూసుకోకండి. వాళ్ళు ముస్లింలకి మీరు కావాలంటే పోయి వాళ్ళని అడగండి. వాళ్ళు కూడా మనకి ఇప్పుడు మన హిందువుల పైన దౌర్జన్యం అయితే వాళ్ళకు కూడా నచ్చదు. కానీ ఇవన్నీ క్రియేట్ చేశారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళు అంతా చేస్తారు.